హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. టీ5 మూర్తి గారు నిన్న రిలీజ్ చేసిన వీడియోను చూశాను. అదేమిటంటే ఇతర బిగ్ డిబేటు లేదా ప్రజలకు పనికొచ్చే అంశం మీదనో సుదీర్ఘ చర్చో లేదా ప్రజలకు ఉపయోగపడే అంశం కాదు. ఇది కేవలం ఆయన వ్యక్తిగతం, తన వ్యక్తిగత ప్రతిష్టను, దానిపై పడిన మచ్చను చెరిపివేసుకునేందుకు తనపై భారీ ఎత్తున కుట్ర జరుగుతుందని చాటేందుకు మూర్తి గారు విడుదల చేసిన ఈ వీడియో చూసిన తర్వాత సహజంగానే చాలామందికి నాలాంటి సందేహాలు వచ్చే ఉంటాయి. నాకు కూడా కొన్ని అనుమానాలు కలిగాయి. దీంతోపాటు ఈ వీడియోలో మూర్తి గారు ప్రస్తావించిన కొన్ని అంశాల పట్ల నాకు కొన్ని ఆక్షేపణలు, కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఆశ్చర్యం కలిగించే వ్యాఖ్యలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మీతో పంచుకునేందుకు ఈ వీడియో. నేను గతంలోనే అంటే సెప్టెంబర్లో చివరిలో చేసిన ఒక వీడియోలో మాతో తొలినాళ్లలో అంటే జర్నలిజం కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో టీ5 మూర్తిగా మారకముందు ఈటీవీలో మాతో కలిసి పనిచేసినప్పుడు విజయవాడలో ఆయనతో ఉన్న చదువు కొద్దీ ఆయన సోదర సమాన భావం కొద్దీ అప్పుడే చెప్పాను నేను, ఈ ధర్మ మహేష్ గౌతమి చౌదరి ఫ్యామిలీ వివాదాల్లో మనకెందుకు బ్రదర్ ఇవన్నీ మనకు అవసరమా? ఈ పంచాయతీలు ఫ్యామిలీ గొడవల్లో తలమునలుగా మునిగిపోవటాలు, దాంతో రకరకాల ఆక్షేపణలు, అభ్యంతరాలు, విమర్శలు, ఆరోపణలు గురవటం ఇవన్నీ మనకు అవసరమా? ఈ స్థాయిలో మనం ఎదిగిన తర్వాత ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ కూడా మనకు ఎందుకని నేను ఆ వీడియోలో ప్రశ్నించాను. చాలామంది దాన్ని హర్షించారు, కొంతమంది అయితే మూర్తి అలాంటి వారు కాదు అన్నారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. మూర్తి అన్నందుకు మీరందరూ కొంత కోపం రావచ్చు ఆయన అభిమానులకు. ఇందాక ఒక వీడియోలో చూశాను కింద, ఇట్లాగే మూర్తి గారితో సాన్నిహిత్యం ఉండి ఒక మిత్రుడు, ఆయన కానీ పెద్దవాడే, టీ5 మూర్తి అన్నందుకు ఒక వీరాభిమానికి ఎంతో కోపం వచ్చింది. మూర్తి గారు అనాలి కానీ మూర్తి అంటావా నువ్వు అంటూ ఆయన అనలేదని ఏకవచనంతో మాట్లాడారని చెప్పిన ఒక కామెంట్ చేసిన వ్యక్తి ఆయనను నువ్వు అన్నాడు. అదే సంస్కారం నాకు అర్థం కాదు. కానీ ఇవన్నీ మనకెందుకు, నేను కూడా అనిపించుకోకూడదన్న ఉద్దేశంతో టీ5 మూర్తి గారు అని అంటున్నాను. అతను అక్కడి చిన్నవాడు, నన్ను చాలా ప్రేమగా సోదర సమానంగా చూసేవాడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయన టీ5 మూర్తి గారిని సంబోధిస్తాను నా సేఫ్ సైడ్ కోసం. ఇక విషయానికి వస్తే ఏంటంటే టీ5 మూర్తి వాళ్ళు విడుదల చేసిన వీడియోలో టీ5 మూర్తి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. అందులో కొన్ని తీవ్ర అభ్యంతరకరంగానూ ఆక్షేపణీయంగానూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఈయన ముఖ్యంగా తన మానాన్ని తాను ఉంటూ తన సినిమాలు తాను చేసుకుంటూ సమాజ సేవా కార్యక్రమాలు నిమగ్నమవుతున్న మెగాస్టార్ చిరంజీవి గారిని మరోసారి అనవసరంగా వివాదం లాగి ఆయన పేరును మరోసారి ప్రజలందరూ నోడలు లాలే చేశారు. ఇప్పటికే గత నెలలో జరిగిన అసెంబ్లీలో బాలకృష్ణ కైగ్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు చేసిన ఒక కామెంట్పై తీవ్రంగా ప్రతిస్పందించి ఆ తర్వాత దాంట్లో చిరంజీవి గారిని ఇన్వాల్వ్ అవ్వటం, జగన్ ఇంటికి తను భోజనానికి వెళ్ళినప్పుడు జగన్ తను ఎంతో ఆదరించారని, అంతే తప్ప కొంతమంది కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా తను నిరాదరణకి ఏం గురి చేయలేదని స్వయంగా చిరంజీవి గారు వివరించుకోవాల్సి రావటం, అది ఆయనకి ఎంత ఇబ్బందికరమైందో మనం చూసాం. సరే, అసలు వివాదం అట్లా సర్దుమంటున్న ఒక టైంలో ఇవాళ టీ5 మూర్తి గారు తనకు ఏమాత్రం సంబంధం లేని, చిరంజీవి గారికి ఏమాత్రం సంబంధం లేని ఒక లత్తుగోరు పంచాయతీ, సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ దిస్ ఇస్ ద సేమ్ థింగ్, ఇది అనవసరమైన చెత్త పంచాయతీ. టీ5 మూర్తి లాంటి ఒక ఛానల్ కూడా సీఈఓగా వ్యవహరిస్తూ ఎంతో చదివానని, మరెంతో ప్రపంచాన్ని చూశానని, ఎన్నో ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచానని, ప్రజల క్షేమమే తన ఎజెండాని చెప్పుకునే టీ5 మూర్తి గారు లాంటి ఒక వ్యక్తి, ఒక సాధారణ యాక్టర్, ఒక చిన్న సైజు పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త అయిన ధర్మ మహేష్కు, అలాగే ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన అతని భార్య గౌతమి చౌదరి మధ్య నెలకొన్న వివాదంలో ఎందుకు తలదూర్చిన తర్వాత జాగ్రత్తగా బయటపడాల్సింది పోయి ఇంకా అందులో ఎందుకు నెక్ డీప్గా వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాలాంటి మిత్రులు ముందే చెప్పారు. నేను దాదాపు 6 వీక్స్ బ్యాక్ చెప్పాను, మూర్తి ఇలాంటివన్నీ మనకు అనవసరం, వదిలే బ్రదర్ ఇక్కడితో ఇప్పుడు నాలా రచ్చ అవుతుంది, నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఈ అవసరం మనకి పంచాయతీలని అప్పుడే చెప్పాను, సెప్టెంబర్ 27, 29 ఆ టైంలో. అయితే ఆ తర్వాత కూడా టీ5 మూర్తి గారు తన పద్ధతి మార్చుకున్నట్లేరు. ఏదైతే అది అయింది నమ్మలేమని చెప్పి ఒక అన్యాయానికి, ఆయన భాషలో ఒక అన్యాయానికి, పురుషాహంకారానికి బలవుతున్న గౌతమి చౌదరిని కాపాడేందుకు ఒక ఆపద్రక్షకుళ్ళ ఆనాడు ద్రౌపదిని చెరగొట్టబోయిన క్షణంలో కౌరవులు ఆవిడని ఆదుకుంటా ప్రయత్నించిన శ్రీకృష్ణుడిలా తనకు తానే భావించుకున్నారో తెలియదు. కానీ ఆవిడని కాపాడి ఆపద్రక్షుడు అవతారం ఎత్తారు. అందుకోసం ఆయన చేసిన విన్యాసాలు అన్నీ కావు, అవన్నీ కూడా పూర్తిగా నిరర్థకం. నేను స్పష్టంగా చెప్తున్నాను.
అది ఒక జర్నలిస్ట్ స్థానంలో వ్యక్తికి రిపోర్ట్ చేసి వదిలేయాలి తప్పితే అందులో తాను దూరి తలమలుగా వాళ్ళతో అన్నీ అనిపించుకోవటం ఎన్ని అవసరం కాదు. ఆయన అనిపించుకున్నారు మూర్తి గారు. దాని ఫలితం ఇప్పుడు ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసు. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే తీవ్రమైన నేరాభేగాలు ఉన్నప్పటికీ కూడా మూర్తి గారు లాంటి సెలబ్రిటీకి ఆయనకున్న పలుకుబడికి దాంట్లో బయటపడటమో లేదా దాన్ని ఎట్లా కొట్ట చేసేసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ అలా ఏమి చేయకుండా మూర్తి గారి వాళ్ళ విడుదల చేసిన వీడియోలో ఏం చెప్పారో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఆ వీడియోలో అనవసర విషయాలు ప్రస్తావించారు. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరును ప్రస్తావించారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే కుట్ర పన్ని ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ప్రోద్బలంతో తనను ఈ కేసులో విరిగించారంట. ఈ కేసు అంటే ఏంటి? ధర్మం మహేష్, అతని భార్య గౌతమి చౌదరి మధ్య జరిగిన వివాదం కేసు. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా? వాళ్ళిద్దరూ గొడవ ఆయన పెట్టారా? వాళ్ళిద్దరూ మౌడి బెళ్ళాల లక్ష ఉంటాయి. వాళ్ళు గొడవలు పడుతూ ఉంటే వాళ్ళు దూరి ఆమె పక్షాన్ని పూర్తిగా వకాలతా పుచ్చుకుని వాళ్ళు ఇళ్ళకెళ్ళి భోజనాలు చేసి ఆ చేశారు ఈయన ప్రశ్నించి ధర్మం మహేష్. ఇవన్నీ జనాలకు అవసరమా? ఏదో ఆయన చెప్పేదో చెప్పుకోవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో పరిమితం కావచ్చు. అలా కాకుండా ఆయన చిరంజీవి గారి ఉద్దేశించి ఒక దారుణమైన కామెంట్ చేశాడు మూర్తి గారి వాళ్ళ. ఆయన ఏమన్నారంటే, అప్పట్లో చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి గారు అమరావతిలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్తూ చిరంజీవి తన సంచిలో ఒక బొచ్చి పట్టుకుని వెళ్ళి భోజనం చేశాడు జగన్మోహన్ గారి ఇంట్లో అన్నారు. ఇది ఎంతటి అమానుషం, ఎంతటి అమానవీయం. స్వశక్తితో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారిని ఎవరు కూడా, ఆయన అమ్మాయిలు కాని వారు కూడా ఇలాంటి మాట ఇప్పుడు అన్ని ఉంటారు. కానీ మూర్తి గారు తన ఆతృతలోనో తన కంగారులోనో సాక్షాత్తు స్వయం కృషితో ఎదిగి మేరు నగర ధీరుడైన మెగాస్టార్ చిరంజీవిని ఇంతటి మాట అన్నారు. తన మేక పెట్టుకున్న సంచిలో బొచ్చి చేసుకుని జగన్మోహన్ గారి ఇంటికి వెళ్ళారని. ఆ సందర్భం ఆయన ఇంకా కేసీఆర్ రోజా గారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్లేట్ పట్టుకెళ్ళాడా? అలాగే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి వచ్చినప్పుడు ప్లేట్ తెచ్చుకున్నాడా? ఇవన్నీ అన్నాడు. ఇట్లా 10 మంది పేర్లు బయటికి తీసుకొచ్చాడు ఆయన. అయితే ఒక సాధారణమైన భార్యాభర్తల సంబంధంలో, భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదంలో దానిలోకి టీవీ5 మూర్తి గారు వస్తారని, రావాలని కలగని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ రేపారా? ఆ వివాదంలో గౌతమి చౌదరి ఆయన కావాలని స్వయంగా మూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దీంట్లో లాక్కొచ్చారా? ఇదంతా రబ్బిష్గాను, రిడిక్యులస్గాను, మూర్తి గారి భాషలో చెప్పాలంటే మోస్ట్ హైపోథెటికల్, అంటే అసలు నమ్మశక్యంగా అనే విధంగా ఉంది. ఇక మూర్తి గారు ఇంకోటి విషయం చెప్పారు. తాను ఎన్నో అవమానాలు గురవుతున్నారు, తన మేరకు ఎంతో కుట్ర జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా తను గరళకంఠుళ్ళ, అంటే పరమశివుళ్ళ ఆ విషయాన్ని అంతటిని పాపం గొంతులో ఉంచుకుని ఇప్పుడు చాలా కాలంగా అవసరపడుతున్నారంట. ఇప్పుడు ఓపెన్ అప్ అవుతారంట. ఆయన ఏ ఓపెన్ అప్ అయ్యారో అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఏం బయట పెట్టారు ఆయన సంచలనాన్ని? అనవసరంగా ఈ వివాదంలోకి జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం స్థాయి వ్యక్తిని, ఒక పార్టీకి అధ్యక్షుడైన వ్యక్తిని, ఒక ఎమ్మెల్సీని లాక్కొచ్చి అనవసరంగా దీనికి పార్టీల రంగు పులిమి ఇంకా మూర్తి గారు ఈ విషయంలో సారీ టు సే దిస్ దిగజారిపోతున్నారు. అది ఆయన స్థాయికి, ఆయన స్టేచర్కి, ఆయన చదువుకి, ఆయన ఉంటున్న పదవికి ఏమాత్రం శ్రేయస్కరమో కాదు, ఏమాత్రం అభిలషణీయమో కాదు. జర్నలిస్ట్ అంటే తామర మీద నిట్టుబొట్టులో ఉండాలి, కానీ ఏదో ఒక పక్షాన్ని పూర్తిగా వకాల్తా పుచ్చుకుని తన న్యాయం అనుకున్న దాన్ని అందరితో నడిపించేందుకు ఏ దారైనా తక్కువకూడదు అంటే ఇది ఒక ఉదాహరణ. అంతే తప్ప దీని ఇంకో విషయం ఉంది దీంట్లో. ఆయన మాట్లాడేది ఏదని మాట తను ఉరివేయమని, పైగా ఉరివేయమనేది అక్కడ కాదు, ఆయన బుద్ధుడి విగ్రహాన్ని ఉరేయాలంట. మరి ఈ ఫ్యాంటసీ ఏంటో, ఈ ప్యాషన్ ఏంటో నాకు పూర్తిగా అర్థం కాదు. బుద్ధుడి విగ్రహం అంటే పరమ పవిత్రమైన విగ్రహం, కోట్లాది మంది ప్రపంచంలో కొలిచే సాక్షాత్తు అన్నగారు ఏకశిలా రాగిపై చెక్కించిన బ్రహ్మాండమైన విగ్రహం, అందరికి పూజనీయమైన విగ్రహం, ట్యాంక్ బండ్లో ఉన్న బుద్ధుడి విగ్రహం. అలాంటి విగ్రహానికి ఈ మూర్తి గారిని ఉరేయాలంట. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఆయన ఏమనుకుంటున్నా అర్థం కావట్లేదు. ఇందాకేమో చిరంజీవి గారు బొజ్జు పట్టుకెళ్ళాడు జగన్ గారి ఇంటికి అంటాడు, కాసేపు జగన్ గారు ఆమె కుట్ర పన్నాడు అంటాడు, తను ఉరిదీస్తే బుద్ధుడి విగ్రహాన్ని ఉరిదేయాలి అంటాడు. ఇవన్నీ చూస్తుంటే మూర్తి గారు సంతులనం కోల్పోతున్నారని, తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అర్థమవుతుంది. ఆయనకు నిజంగా కనుక ధైర్యం చావా ఉంటే ఆయన పదే చెప్పుకుంటున్నాడు. ఆయనకి తిరుమల కొండ అంత అండగా ఉన్నాడంట టీవీ5 చైర్మన్ నాయుడు గారు. ఆయనే కాకుండా ఆయన భార్య, ఆయన పిల్లలు కూడా మూర్తి గారిని ఈ గో హెడ్, మీ వెనక మేము ఉన్నాం, మీ సంగతి మాకు తెలుసు అంటున్నారంట. మరి అంటున్నప్పుడు ఈ గొడవ అంతా చిరంజీవి గారిని తీసుకురావడం ఎందుకు? బుద్ధుడి గురి ఇవ్వటం ఎందుకు? నా తర్వాత గడలాది మింగాని చెప్పుకోవడం ఎందుకు? అయితే ఇది ఒక మాట. ఈ విషయం ఇంకొక సందర్భం ఇంకొక మాట చెప్తాను. మూర్తి గారు ఈ విషయంలో చేసిన డింకీలు, పల్టీలు
మొదట్లో ఆయన అంటే సెప్టెంబర్లో చేసిన వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే గౌతమి చౌదరి నాన్నగారు వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడట. అందుకని కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆవిడ గౌతమి చౌదరి భర్త ధర్మ మహేష్ పక్షాన్ని నిలిచి ఆవిడని ఇబ్బంది పెడుతున్నారంట. అయితే తాను ప్రజల పక్షాన్ని నిలిచి గట్టిగా పోరాడే వ్యక్తి, ఒక పోరాడే యోధుడు కాబట్టి ఆవిడ పక్షాన్ని ఉండి తెలుగుదేశంతోనైనా సరే అవసరమైతే తెలుగుదేశంలో ఉన్న ఏ స్థాయి వ్యక్తులతో సరే ఢీకొట్టానని, ఈ తెలుగుదేశం కుట్ర తిప్పికొడతానని ఆ రోజు భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మరి ఇవాళ అదే మూర్తి గారు ఇదే వివాదంలో ఆయన ఏమంటున్నారు ఇప్పుడు ఇదంతా కూడా వైసీపీ సృష్టించిన కుట్ర అంట, జగన్మోహన్ రెడ్డి గారు ఆడించే జగన్నాటకం అంట. ఏమైనా అర్థం ఉందా? సెప్టెంబర్లోనేమో తెలుగుదేశం వాళ్ళు ఆవిడ బదనాం చేస్తాకి నిందితులు అంటే ఆయన ఉద్దేశంలో ధర్మ మహేష్కు అండగా నిలబడి తన మీద బదనాం చేస్తున్నానని అన్నారు. ఇవాళేమో ఇదంతా జగన్మోహన్ రెడ్డి కుట్ర అని అంటూ ఇంకా నానా అసందర్భ ప్రలాపనలు చేశాడు ఆయన. తల్లి చెల్లి పక్కన పెట్టాడు, వాయు వరుసలు లేవు. ఇవన్నీ ఎందుకు? మూర్తి గారు లాంటి వ్యక్తికి ఎన్ని అవసరం అసలు? ఏమిటి చెత్త అంతా? ఇప్పటికే టీవీ ఛానల్ అంటే ఆయనకు TV5 అంటే బిగ్ డిబేట్ ఒక స్థాయి ఏదో ఉంది, అట్లా చేసుకుంటూ వస్తున్నాడు. నచ్చేవాళ్ళు వస్తున్నాడు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు. ఆ విధంగా అలాంటివి ఏమైనా చేసుకోకుండా ఇప్పుడు ఎట్లా ఎప్పుడో చంద్రబాబు నడి అసెంబ్లీలో చంద్రబాబు భార్యను అవమానించారని, తల్లిని చెల్లిలో తోసేశాడని, ఆయన వాయు వరుసలు లేవని, ఇవన్నీ ఇంకా 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 వివాదాన్ని పెద్దది చేసుకుని తనకే తాను మునిగిపోతూ తను నమ్ముకున్న వారిని, తనకు అండగా ఉంటున్న వారిని కూడా ముంచేసే పని తప్పితే ఇది మూర్తి గారు లాంటి ఒక అద్భుతమైన జీనియస్ చేయాల్సిన పని ఇది కాదు. నేను ఇదంతా కూడా మొదట్లో అయితే మూర్తి గారు అయినా వింటాడనుకున్నా కానీ ఇప్పుడు ఈయన చేసిన ఆరోపణలు, ఈయన వేసిన పల్టీలు, మారుస్తున్న మాటలు చూస్తుంటే మూర్తి గారు ఈ వివాదం నుంచి అంత తేలిగ్గా బయటపడాలనుకోవటం లేదు. కావాలని ఇదంతా చేస్తున్నాడో లేక ఏమన్నా తీవ్ర ఒత్తిడికి గురై ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అయితే ఒక విషయం చెప్తాను. ఆయన అంటున్నట్టుగా తిరుమల కొండంత అండ ప్రస్తుతం టీటీడీ చైర్మన్, TV5 చైర్మన్ కూడా అయిన నాయుడు గారు అండ ఆయనకు పూర్తిగా ఉండాలని, ఈ వివాదం నుంచి ఈ మూర్తి గారిని ఎలాగోలా బయట పడేయాలని ఆశిస్తున్నాను. ఈ లోపల దయచేసి మూర్తి గారు పవిత్రమైన మీడియాని, టీవీ ఛానల్ను ఇలా ఆయన వ్యక్తిగత ఎజెండాకు, తనపై వచ్చిన ఆరోపణలపై విమర్శించుకోవడానికి కాకుండా కనీసం ఇక్కడి నుంచి అయినా ప్రజా సమస్యలపైన నిజమైన దృష్టి పెట్టాలని కోరుతున్నాను. అంతే తప్ప రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామిలాగా తాను తెలుగు అర్నబ్ గోస్వామిగా భావిస్తూ ఇట్లా రోజు ఏదో ఒకటి అసలు అనవసరమైన వివాదాలు, ప్రజలకు ఏమాత్రం ఆసక్తి లేనివి, ఇట్లాంటి వివాదాల మీద తన శక్తిని, సమయాన్ని, మేధస్సును వృధా చేసుకోకుండా వాటన్నింటినీ కొద్దో గొప్ప ప్రజల కోసం వినియోగిస్తే మంచిదని నా అభిప్రాయం. చూద్దాం ఈ వివాదానికి ఎలా ముగింపు లభిస్తుందో. అసలు పూర్తిగా ప్రజలకు ఏమాత్రం అవసరం లేని ఈ దరిద్ర భాగవతానికి ఎప్పుడు ఫుల్ స్టాప్, ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో.